నంగనాశి మాదిరిగా నేనేం చెయ్యలేదు అన్నట్టుగా ఇంకొకసారి మోసం చేసేదానికి భక్తులను అందరినీ పక్కతో పట్టించేదానికి మరొక్కసారి ఈ రెడ్డి గాని రెడ్డి తిరుపతికి దర్శనానికి పోతా అంటాడు. నీకు ఏ అర్హత ఉంది దర్శనానికి పోవడానికి? పాడు చేసి పవిత్రతను నాశనం చేసి మా సాంప్రదాయాలను అన్నిటినీ కూడా నాశనం చేసి ఒకేసారి పవిత్రమైన కడప జిల్లాకు పేరు మార్చి వైఎస్ఆర్ జిల్లా అని పెట్టుకొని నాస్తికులను అక్కడ చైర్మన్లుగా నియామకం చేసి అన్య మతస్థులను అక్కడ పెట్టి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టనే దెబ్బతీసిన మీరు మళ్ళీ దర్శనానికి నా దగ్గర లేదు. కానీ మా రాయలసీమలో సుంకులమ్మ వాళ్ళు అంటూ ఉంటారు. ఈ సుంకులమ్మల వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద శిలకాలు ఉంటాయి, ఏమంటారు, కొరడాలు. ఆ కొరడాలు తీసుకొని ఎప్పుడోసారి బట్టలు ఇప్పి తనేది సుంకులమ్మ కొరడాలతో. అదే మరి సుంకులమ్మ కొరడాలతో బట్టలు ఇప్పి ఆన్నే తిరుమల తిరుపతికి దొంగ దర్శనం. అది దర్శనం కాదు, దొంగ దర్శనం. అది పబ్లిక్ను మోసం చేసే దర్శనం. అది వెంకటేశ్వర స్వామిని మామూలుగా మేము పోతే ఏదైనా మొక్కుబళ్ళు ఉంటే నిలువు దోపిడి ఇచ్చొస్తాం, ఏముంటే అది ఇచ్చొస్తాం. అటువంటిది ఈయన స్వామినే దోపిడీ చేశాడు. ఈయన అటువంటి ఇతనికి శిక్ష ఒకటే, సుగ్గులమ్మ కొరడాలతో బట్టలిపి తనడమే తప్ప ఇంకోటి కాదు. ముందు నేను చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఆలస్యం చేయొద్దు. వైఎస్ఆర్ జిల్లా అన్నటువంటిది కడప జిల్లా, అది చాలా పవిత్రమైన ప్రాంతం. అది ఆ దేవాలయం దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామి తిరుమలలో దర్శనం చేసుకుంటాం. అటువంటి కడప జిల్లాకు బ్రిటిష్ వాడు కూడా మార్చలేదు, ధైర్యం చేయలేదు. ఎప్పుడు ముస్లింలు కూడా రూల్ చేశారు, వాళ్ళు ధైర్యం చేయలేదు. ఇలా పేరును మార్చి వైఎస్ఆర్ జిల్లా. ఇంకా ఎందుకు ఊరికే దాని బదులు లేక కొవ్వు జిల్లాని పెట్టాల్సింది, లేకపోతే గొడ్డుమాంసం జిల్లా అని పెట్టాల్సింది. ఒకటే శిక్ష, దాన్ని మార్చండి ముందు. తర్వాత జగన్మోహన్ రెడ్డికి శిక్ష ఒకటే, సుగ్గులమ్మ కొరడాలతో బట్టలు ఇప్పి తనడం తప్ప ఇంకా దీనికి ప్రాయశ్చిత్తం అంటూ లేదు అని చెప్పి తెలియజేస్తాం.